ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు లేకుంటే పితృకార్యాలు చేసే సందర్భాల్లోనూ పురోహితులు మంత్రాలు చదువుతూ ఎదుటి వ్యక్తిని మమ అనమని చెబుతూ ఉంటారు. అలా ఎందుకు అనమంటారో కొంతమందికి తెలిసుండొచ్చు, తెలియని వారి కోసం చెప్పుకుందాం. పురోహితులు సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. ఆ సంస్కృత మంత్రాలు అందరికీ రావు కదా, అంటే పలకడం కష్టం కదా. అందుకే పురోహితులు తాము ఆ మంత్రాలు చెప్పి మమ అనుకోమని మనకు చెప్తూ ఉంటారు. మమ అంటే నా యొక్క అని అర్థం. అంటే పురోహితుడు మంత్రాలు చదివేటప్పుడు ఎదుటి వ్యక్తి మమ అనుకుంటే ఆ మంత్రాలు వారే చదువుతూ ఆ కార్యక్రమాన్ని చేసినట్లుగా భావన. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మంత్రాలు తప్పుగా పలికితే దోషాలు కలుగుతాయని కూడా మమ అనమని అంటూ ఉంటారు.